హలో అండి. మేము థాయిలాండ్‌కెళ్ళినప్పుడు ఒకరోజు నైట్ మార్కెట్‌కెళ్ళాము. సో, ఇక్కడ నైట్ మార్కెట్స్ చాలా ఫేమస్ అంట. ఇది ఎనాంగ్ నైట్ మార్కెట్ అండి. ఎనాంగ్ బీచ్ దగ్గరలో ఉంటుంది. మా రిసార్ట్‌కి చాలా దగ్గర ఈ ప్లేస్. అక్కడ రిసార్ట్‌లో ఉన్నవాళ్ళు చాలామంది సజెస్ట్ చేశారు, వెళ్ళండి చాలా బావుంటుంది అని. సో, మాకు గూడా టైం ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ టైమ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అరౌండ్ 7:30కి అలా ఎళ్ళాం. ఇది 6:00 నుంచి స్టార్ట్ అండి. నైట్ 12 వరకు ఉంటుందంట. మనకి ట్రాన్స్‌పోర్టేషన్‌కి కూడా ఏమి ప్రాబ్లమ్ ఉండదు. మంచిగా జనాలందరూ ఫుల్ ఉంటారు. భయం అనేదే ఉండదు. అండ్ స్టాల్స్ విషయానికొస్తే చాలా వెరైటీస్ ఉన్నాయండి. బీచ్ వేర్, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి మనం థాయిలాండ్‌కి వచ్చాం కాబట్టి ఇక్కడ వెరైటీస్ ఏదైనా ఉన్నావో అవి మంచిగా గిఫ్టింగ్ పర్పస్‌కి గానీ చాలా బాగున్నాయి. చాలా వెరైటీలు ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఈ స్ట్రీట్ షాపింగ్. నాకు బేసికల్లీ ఇండియాలో ఉన్నప్పుడు కూడా స్ట్రీట్ షాపింగ్‌కి ఫస్ట్ ఉంటా. స్ట్రీట్ షాపింగ్ అనంగానే ఎక్కడలేని ఇంట్రెస్ట్ వచ్చేస్తది. అలాంటి థాయిలాండ్‌లో ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉండే నేను. ఒక 2 అవర్స్ తిరిగానండి ఇలానే మంచిగా. అప్పుడు స్టార్ట్ అయింది ఆకలి. అప్పటి వరకు మాత్రం ఫుల్ అబ్బా! ఎంత బాగున్నాయి, ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పి తిరుగుతూనే ఉన్నాను. మా హస్బెండ్ ఏమో ఈ షాపింగ్ పిచ్చి ఏంటి అసలు, మీ అమ్మాయిలకి షాపింగ్ పిచ్చి మామూలుగా ఉండదు కదా నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. ఇంకా అది కామన్ అనుకోండి. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి షాపింగ్ చేయడము. నాకైతే చాలా ఇష్టము. సో, ఇంకా అన్నీ ఫస్ట్ తిరిగిన తర్వాత ఎవరికి ఏది కొందాము, ఎలాంటిది తీసుకోవాలి అని అప్పుడు ఆలోచించాను. నేను ఎప్పుడైనా అంతే అండి. ఫస్ట్ ఏం కొనను. అన్నీ తిరుగుతాను. తిరిగి ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ వెరైటీగా ఉంది అనేది చూస్ చేసి తీసుకుంటాను. మీరు కూడా అలాగే ఎవరైనా చేస్తారా? కమెంట్‌లో చెప్పండి. సో, అలా ఫస్ట్ ఒక రౌండ్ ఏసి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేశాక కొన్ని బాగా నచ్చినాయి కొన్ని చోట్ల. సో, మళ్ళీ బ్యాక్ వచ్చి తీసుకుందాము అనుకున్నాం. సో, అప్పటికల్లా ఆకలి స్టార్ట్ అయిందండి నాకు. సరేలే ఫస్ట్ ఏమైనా తినేసి అప్పుడు షాపింగ్ చేద్దాంలే, మనకి ఇంకా చాలా టైం ఉంది. ప్లస్ ఎలాగూ ఇది నైట్ మార్కెట్ కాబట్టి క్లోజ్ చేస్తారన్న టెన్షన్ కూడా ఉండదు అని చెప్పి ఇంకా తిరగడం స్టార్ట్ చేశాము. ఇదంతా ఒక సైడ్ మొత్తం కంప్లీట్‌గా మనకి ఇలా అన్నీ కొనుక్కునేవి ఉన్నాయి మంచిగా. ఇంకొక సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ అండి. ఇంకా అదైతే ఇంకో ప్రపంచం అని చెప్పాలి. దాంట్లోకెళ్తే ఇంక ఈ ప్రపంచం గుర్తుండదు. దీంట్లోకొస్తే ఆ ప్రపంచం మర్చిపోతాము. అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అసలు చూడంగానే కలర్‌ఫుల్‌గా, కొన్నేమో కొంచెం భయంకరంగా అలా ఉన్నాయన్నమాట. కొన్ని మేము ట్రై చేసాం గూడా కొంచెం ధైర్యం చేసి. అవేంటో మీకు చూపిస్తాను. ఇంకా ఆకలి ఎక్కువైపోయి ఫస్ట్ ఐస్ క్రీమ్‌తో స్టార్ట్ చేశానండి. ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు పచ్చి కొబ్బరిలో కొబ్బరి పాలుతో చేస్తున్నారనమాట. దానికి యాడెడ్ ఫ్లేవర్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను చాక్లెట్ చూస్ చేసుకున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టము. సో, ఇద్దరం కామన్‌గా తినొచ్చులే, తను కూడా కొంచెం టేస్ట్ చేస్తారులే అని చెప్పి చాక్లెట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ టాపింగ్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రీ అని చెప్పారు. ఇంకా వాడు కొడుతూ ఉన్నాడు. నాకు ఆ సౌండ్ ఇష్టం. సో, ఫస్ట్ కొంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నా. తర్వాత అనిపించింది తొందరగా చెయ్యిరా బాబు, నాకు ఇంకా ఆకలేస్తుంది, ఎప్పుడు ఇస్తావో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. సరే ఎలాగూ వీడు టైం తీసుకుంటున్నాడు కదా అని ఇది రికార్డ్ చేశాననమాట, మీకు కూడా చూపిద్దాము అని. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాంటి సౌండ్? అలా మంచిగా కొడుతూ మంచిగా చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. అలా వాడు ఫాస్ట్‌గా అంటే ఇంకా ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి చేస్తూ ఉన్నాడనమాట. ఇంకెప్పుడైపోతుందా, నేను ఎప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ చాలామంది టేస్ట్ చేశారండి. చాలామంది వచ్చి తిన్నారు. అండ్ చాలామంది ఏంటంటే ఓన్లీ కోకోనట్ కూడా ట్రై చేశారు. బట్ నేను ఓన్లీ కోకోనట్ ఎందుకులే, ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా చాక్లెట్ తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ మ్యాంగోతో ట్రై చేశారు. బట్ నేను మ్యాంగో స్టిక్కీ రైస్ తిందామని చెప్పి నేను మ్యాంగో ట్రై చేయలేదు. మళ్ళీ నేను ఒక్కదానే తినడం అవుతుంది. మా హస్బెండ్ చాక్లెట్ తింటారు కదా అని చెప్పి నేను చాక్లెట్ ఫ్లేవర్ చూస్ చేసుకున్నాను. ఇంకా చూస్తూ ఇంకా లాస్ట్‌కి చేసి ఇచ్చేసాడు. ఇచ్చాడులే హమ్మయ్య అనుకున్నాను. ఇచ్చిన తర్వాత ఇంకా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎంత బాగుందో. ఎవరికైతే కోకోనట్ ఫ్లేవర్ నచ్చుతుందో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బట్ నచ్చని అంటే కోకోనట్ తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి మేబీ అంత నచ్చదు. బట్ నాకు పర్సనల్గా కోకోనట్ ఇష్టం. సో, నాకైతే బాగా నచ్చింది. మా హస్బెండ్కి కోకోనట్ అంత నచ్చదు. సో, ఆయన ఓకే అన్నారు. బట్ నాకైతే బాగా నచ్చింది. మంచిగా తిన్నాను. అప్పుడు కొంచెం ప్రశాంతం అనిపించింది. 2 గంటలు తిరిగి అలసిపోయి ఐస్ క్రీమ్ తిన్నాక హమ్మయ్య అనుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చిందండి ద స్టార్ ఐటమ్.
మీరు చూడంగానే ఏంటి అనుకుంటారు. ఇవి బొమ్మలు కాదండి, నిజమైన క్రొకడైల్స్. నేను ఫస్ట్ బొమ్మలనే అనుకున్నాను. ఆ చేసేవాడిని అడిగాను, ఇవేంటి బొమ్మలా, ఊరికే పెట్టారా షోకి అంటే, కాదు కాదు ఇవి నిజమైనవే అని అన్నాడు. నేను అసలు ఫస్ట్ స్టన్ అయిపోయి, ఏంటి నిజమైనవా దేవుడా అనుకున్నాను. అక్కడ నిజమే అండి. దాని హెడ్ దగ్గర చూస్తే మనకి బ్లడ్ క్లాట్ అయినట్టు కనిపిస్తుంది. ఇది నిజమైనవని అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను చూసాను దీని పళ్ళు ఎలా ఉన్నాయని. పన్ను దగ్గర చేయి పెడితే గుచ్చుకుందండి, మామూలుగా లేదు నొప్పి. అప్పుడు అర్థమైంది క్రొకడైల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అని. అసలు దాని ఐ మాత్రము భలే షైనింగ్గా ఉంది, భలే అనిపించింది నాకు. అండ్ మా హస్బెండ్ ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలనుకున్నారంట క్రొకడైల్. సో ఈసారి టేస్ట్ చేస్తా అన్నారు. నేను ఫస్ట్ వద్దన్నా కానీ తర్వాత సరేలే, ఎప్పుడో ఒక్కసారే కదా, ఎప్పుడు ట్రై చేయం కదా అని చెప్పి సరే అని అన్నాను. అండ్ ఈ మీట్ కాస్ట్లీ మీట్ అండ్ అట్ ద సేమ్ టైం అన్ని చోట్ల దొరకదు కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే యూ హ్యావ్ టు ట్రై చేయని నేను ఎంకరేజ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే మా హస్బెండ్ టేస్ట్ చేసి ఎక్సలెంట్గా ఉంది, నువ్వు టేస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది అని అన్నారు. నేనేమో భయపడ్డాను, అమ్మో నేను టేస్ట్ చేయను, నువ్వు అంటే టేస్ట్ చేయి, నువ్వు ట్రై చేయాలనుకున్నావు కాబట్టి ఓకే, బట్ నేను టేస్ట్ చేయను అంటే ఆయన ఫోర్స్ చేశారు. లేదు నువ్వు ఒక్క బైట్ చూడు, నీకు నచ్చకపోతే వదిలేసే అన్నారు. నిజంగా చాలా బాగుందండి. అంటే చికెన్ కన్నా బాగుంది టేస్ట్. నేను ఎప్పుడు అనుకోలే నా గురించి నేను ఒక ఇంత డిఫరెంట్గా ట్రై చేస్తాను అండ్ అది అంత బాగుంటుంది అని. చాలా షాక్ అనిపించింది నాకు. కానీ అట్ ద సేమ్ టైం ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే కంప్లీట్ డిఫరెంట్గా ఒక ట్రై చేశాను అన్న ఫీలింగ్ బాగా అనిపించింది నాకు. దాంతోపాటు ఇక్కడ పర్ఫ్యూమ్ అండి, కోబ్రా బామ్ అంట, పాముతో చేసిందంట, స్నేక్ ఆయిల్ అని పెట్టారనమాట. అది కూడా మేము చూసాం, బాగా అనిపించింది. స్మెల్ అయితే భలే స్ట్రాంగ్ ఉందన్నమాట. అంటే ఇట్లా హెడేక్ వెంటనే తగ్గిపోతుంది అన్నట్టుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మా హస్బెండ్ ట్రై చేశారనమాట ఎలా ఉంటుందో అని, కానీ మేము తీసుకోలేదు. కానీ స్మెల్ అయితే సూపర్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఈ ఫిష్ చూసారా ఎంత బాగా, అంటే ఒక మంచి కాల్చకుండా బొగ్గుల మీద న్యాచురల్గా దాంతో భలే పెట్టారు కదా, నాకు భలే అనిపించింది, అందుకే వీడియో తీసుకున్నాను. అండ్ ఇంకా వచ్చాం కదండి, ఇంకా ఈ పురుగులు అయితే అబ్బాబ్బా ఎన్ని వెరైటీలు ఉన్నాయో పురుగుల్లో. అసలు ఒకటా రెండా అన్ని పురుగులు ఉన్నాయి. చెప్పే ఆమె మాత్రం భలే క్యూట్గా ఉంది. అది ఎంత బాగా చెప్తుందో, తినండి చాలా టేస్టీగా ఉంటుంది, ఇట్స్ లైక్ రోస్టెడ్ చికెన్ అని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. టేస్ట్ చేయండి అని. మేము పురుగులు అంత ధైర్యం చేయలేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు, పురుగులు ఏం తింటాము అని లైట్ తీసుకున్నాము. బట్ చూడ్డానికి మాత్రం భలే అనిపించినాయి. మంచిగా దానికి ఆయిల్ పూసి సోయా సాస్ వేసి దాని మీద మంచిగా కారం ఉప్పు చల్లి మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేసిస్తారో అలా చేసి భలే ఇస్తుంది. ఆమె అయితే భలే క్యూట్గా ఉంది. అవి మాత్రం భయంకరంగా ఉన్నాయి. నాకు ఎందుకో ఇంకా వద్దనిపించింది, నేను డేర్ చేయలేదు. మా హస్బెండ్కి కూడా చెప్పాను, ఇది మాత్రం వద్దు, చూడడానికి కూడా బాగాలేదు, ఎలాగో ఉన్నాయి, ఏం టేస్ట్ చేస్తాము, వద్దు అని చెప్పి ఆపేసాను. ఇంకా అలా ఇది ఫస్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా మాకు ఈవినింగ్ టైం ఖాళీగా ఉంది, ఒక 1 hour అని చెప్పి ఈవినింగ్ అలా వచ్చాము ఎర్లీగా. అప్పుడైతే ఇంకా అప్పుడే పెడుతున్నారు స్టాల్స్. అలా ఒకటి కొనుక్కోవాలనుకుని వచ్చాము యాక్చువల్గా, ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేయాలి అని. అవి తీసుకుని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా మాత్రం థాయిలాండ్కి వస్తే, ఇలా క్రాబీకి వస్తే మాత్రం స్ట్రీట్ మార్కెట్స్ ఎక్కడున్నా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఫుడ్ ఐటమ్స్తో పాటు ఇట్లా డిఫరెంట్గా మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ, మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా మంచి ప్రైజెస్లో దొరుకుతుంది. ఇవే మనము మాల్స్లో కానీ ఎక్కడైనా తీసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అది ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్స్లో ఇవే దొరుకుతాయి కానీ మనకు ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది. అదే మీరు ఇట్లాంటి ప్లేసెస్లో తీసుకుంటే మంచి బెస్ట్ ప్రైస్కి వస్తుందని చెప్పచ్చు. అంతే అండి ఈ వీడియో.